మీకు అలవాటు లేదు గానీ, అలవాటున్నోళ్ళందరితో వ్యాపారం చేస్తుంటారా? వ్యాపారం అసలు కల్తీ మద్యం తయారు చేశారు అనే అలిగేషన్ అసలెందుకొచ్చింది? ఎందుకు అంటిందది మీకు? అసలు కల్తీ మద్యం అనేది ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక గో బార్ ఒకటి సీజ్ చేశారండి. హ్మ్. సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే గోడౌన్ సీజ్ చేశారని చెప్పేసి చెప్పారు. హ్మ్. నేను ఆ రోజు వీటీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి, ఆ బూడిద వాటర్ అంతా కృష్ణా నదిలో, హ్మ్. కృష్ణా గోదావరి పవిత్ర సంఘం అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టిన ఏరియాకి వచ్చేసి కలవటం. హ్మ్. కలుస్తా ఉంటే ఆ మొత్తం ఆ వాటర్ అంతా కూడా అమరావతి కూడా అంటే విజయవాడ సరౌండింగ్ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది కలుషితమైన ఆ బూడిద వాటర్ని తాగుతాను. ఏవిందో మేము మా ఇబ్రహీంపట్నం మా కొండపల్లి పరిసరం దాని మీద నేను ఆ అధికారుల మీద హ్మ్. పోరాటం చేయడం కోసం మీడియా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అసలు జరిగిన వాటర్ని తీసి చూపించి నేను ఆ కార్యక్రమం జరుగుతాను. హ్మ్. ఆ జరుగుతున్న క్రమంలో మీడియా మిత్రులందరూ సార్ ఇట్లా ఈ గోడౌన్ ఒకటి సీజ్ చేశారు. సీజ్ చేశారు. ఈ విధంగా మనం ఎళ్లి చూస్తే బావుంటదేమో అంటే, నేనెళ్ళి అంటే మీడియా మిత్రులందరూ ఉన్నారు. కానీ తెలియజెప్పాను నేను. హ్మ్. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారావారి సారా ఈ విధంగా ఏరులై పారుతా ఉంది. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ నిన్నగాక మొన్న మొలకల చెరువులో పట్టుకున్నారు, తెనాల్లో పట్టుకున్నారు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం అయింది. రేపు మంగళగిరి అవుద్ది, కుప్పం అవుద్ది, లేకపోతే ఇట్లా అవును. పొలిటికల్ రాష్ట్రం స్టేట్మెంట్ మొత్తం కూడా హ్మ్. ఈ విధంగా అయిన తయారైన నారావారి సారా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది. బ్రాందీ షాపుల ద్వారా బెల్ట్ షాపులకి వెళ్తా ఉంది. బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా హోమ్ డెలివరీ జరుగుతా ఉంది. ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నించాను. కానీ నారావారి సారా అంటున్నారు కానీ, అది జోగి వారి సారానే అని జనార్దన్ రావు చెప్తున్నారు. జోగివారి సారా అయితే అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి అంటే మా ఇబ్రహీంపట్నం. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్క గడప తెలుసు. ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఆల్మోస్ట్ ఒక్కడు అందరిని తెలుసు. పేరుతోనే పిలుస్తాం. ఆల్మోస్ట్ మా మా వీధి, మా వీధి అంటే చిన్న మా తాతగారు మా వీధిలోనే ఈళ్ళ చిల్లర షాపులు, హ్మ్. పచారీ కొట్లు ఇది హ్మ్. వాళ్ళ తాతగారి. తర్వాత మా నాన్నగారు మేము వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళది పచారీ సో, షాపులు. ఆళ్ళ కుటుంబంతో తరాలుగా సంబంధం ఉంది. స అంటే అది తరాలు పరిచయం. తెలుసు. పరిచయం ఉంది. ఆ! పరిచయం. అక్కడ హ్మ్. నాకు అందరూ అంతే అక్కడే పేరు ఉంటారు. పెట్టి పిలిచే స్వతంత్రం గదా! హ్మ్. హ్మ్. వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలుస్తారు. నేనెళ్తా ఉంటాను. మా మా శుభకార్యాలొస్తే మేము కార్డులిస్తాం. ఇయన్నీ జరిగే మొత్తం. హ్మ్. జనార్దన్ రావు అనే అంటే జనార్దన్ రావు అనే వ్యక్తితో ఎప్పుడూ గూడా స్నేహ సంబంధాలు గానీ, హ్మ్. లేపోతే వ్యాపార సంబంధాలు గానీ, హ్మ్. ఎక్కడికైనా అతనితో మనం కలిసి ఎళ్ళటం గానీ, ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జరిగిన ప్రసక్తి జస్ట్ తెలుసంతే. మీ తెలుసు. వీధిలో ఉంటాడు కాబట్టి తెలుసు. నైబర్‌గా తెలుసు. నైబర్‌గా తెలుసు. హ్మ్. అంతేగాని ఆ మకిలీని తీసుకొచ్చి నా మీదండి. ఇప్పుడు హ్మ్. దక్షిణాఫ్రికా నుంచి పట్టుకున్న తర్వాత అతనేదో దక్షిణాఫ్రికా నుంచి ఫోన్‌లో మాట్లాడినప్పుడు గానీ, హ్మ్. లేపోతే అతను గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అతన్ని రెడ్ కార్పెట్ ఏసి చక్కగా స్వాగతం జెప్పారు. హ్మ్. డిపార్ట్‌మెంట్ అప్పుడు గానీ, అతన్ని విచారించినప్పుడు గానీ, హ్మ్. లేదు రిమాండ్ రిపోర్ట్ కోర్ట్‌కి సబ్మిట్ చేసినప్పుడు గానీ, హ్మ్. లేదు ఇతను కోర్ట్‌కి హాజరుపరిచినప్పుడు కోర్ట్‌లో గానీ, హ్మ్. ఎక్కడా కూడా ఈ పరిస్థితి రాలా. హ్మ్. ఇక రాలా. హ్మ్. అతను అరెస్ట్ అయ్యి లోపలికెళ్ళిన తర్వాత హ్మ్. నెక్స్ట్ డే అనుకుంటానండి. హ్మ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి విస్తుపోయే నిజాలు బయటకొచ్చేస్తాయి. బయటకొచ్చేస్తే ఈ సీట్‌ని ఏర్పాటు చేస్తున్నాం. విస్తుపోయే నిజాలు. విస్తుపోయే నిజాలంటే ఓహో! మంచి ఎవరినైనా పట్టుకుంటున్నాడేమో జయచంద్రారెడ్డినో లేపోతే ఆళ్ళ క్యాబినెట్‌లో ఉన్నోళ్ళని ఎవరన్నా సురేంద్రనాథ్. బయటికి తీసుకొచ్చేస్తున్నాడేమో అని చెప్పి అనుకున్న జనం అంతా. హ్మ్. తీసుకొచ్చేసరికి బురద నా మీదేసేసి అతనితో ఒక వీడియో. హ్మ్. ఆ వీడియో సిట్టోళ్ళు రిలీజ్ చేశారా? ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిందా? పోలీస్ డిపార్ట్‌మెంట్ రిలీజ్ చేసిందా? చంద్రబాబు నాయుడు చేశాడా? లోకేష్ చేశాడా? ఎవడో తెలీదు. హ్మ్. ఒక వీడియో వచ్చింది. ఫ్లోగా అనానమస్‌గా. హ్మ్. తీసుకొచ్చారు. జోగి రమేషే మొత్తం సిండికేట్లు నడిపాడు. జోగి రమేష్ వల్లే మొత్తం 16 నెలల కాలం అదే అంటున్నా. నిప్పు లేకుండా పొగొస్తుందా అని. అదే కదా! హ్మ్. నేను అందుకనే నిప్పు లేకుండా పొగొచ్చింది కాబట్టి ఈ రోజున వైఎన్ఆర్ గారి ముందు నిలబడి ఇహా ఛానెల్‌లో నేను మాట్లాడుతున్నానంటే హ్మ్. ధైర్యంగా దమ్ము ఇప్పటికి మీరు నా వే మాట్లాడే విధానం మీరు చూసుంటారు. హ్మ్. నేను లై డిటెక్టర్ టెస్ట్‌కి రెడీ అయ్యానని జెప్పేసి ఇప్పుడు ఎవడైనా ముందుకొస్తాడా సార్? ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో? హ్మ్. ఏదన్నా చిన్న పొరపాటు చేసుంటాడు. లేకపోతే ఇంకోటి ఆడు పారిపోతాడు. హ్మ్. నేను రెడీ. ఎక్కడికన్నా బాబు రా చంద్రబాబు గారు. హ్మ్. చంద్రబాబు లేకపోతే లోకేష్ నువ్వు రావయ్యా! అసలు జనార్దన్ ఎవరో నాకు తెలీదన్నాడు జోగి రమేష్. ఇగో ఆయనతో కూర్చున్న ఫోటోస్ అని టీడీపీ బయటికి అసలు పెట్టింది. ఆ ఫోటోలు అసలు చూపిస్తుంది. జనార్దన్ ఎవడో తెలీదని నేను మాట ఎప్పుడన్నా అన్నానండి? హ్మ్. తీయమనండి రికార్డ్స్‌లో. హ్మ్. ఎవడైనా సరే.
చంద్రబాబు డిమాండ్ లోకేష్ ఫోన్ నెంబర్ మీ దగ్గర, మీ ఫోన్ నెంబర్ నో అసలు ఫోన్ నెంబర్లు మరి ఫోన్ది కూడా అంత ఫేక్ ఫేక్ కమిషనర్ కంప్లైంట్ కూడా చేసినట్టు యా ఇచ్చాను కదా. వైఎన్ఆర్ గారు ఏదన్నా ఒక బురద వేసేటప్పుడు, ఒక మలినం అంటించేటప్పుడు, ఒక కేసు పెట్టేటప్పుడు కనీసం దాంట్లో పాత్ర ఉందా లేదా తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రి కొడుకు ఒక అమాయకుడిని బలి చేయాలి ఏంటి? ఇప్పుడు నాకు నోరు ఉంది, నాకు ఉందల్లా దమ్ముగా మాట్లాడతాను. నాకేమి డబ్బును చూసుకునే లేకపోతే నా దమ్ము నేను చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీగా యువజన కాంగ్రెస్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన అంటే ఇష్టం అండి. ఆయన అడుగులో అడుగు వేసాం. ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం, కూర్చొని మీ ముందు నేను మాట్లాడేది దీనికి వచ్చాను కాబట్టి నేను ఎక్కడా కూడా తప్పు చేయను. ఇటువంటి తప్పుడు వ్యవస్థకి నేను వెళ్ళను. కానీ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే కూడా జోగి రమేష్ గారు చిత్తూరు జిల్లాలో అది బయటపడింది. చిత్తూరు జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు, గవర్నమెంట్ పై రోజు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి ఉన్నారు, రోజా గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నిజానికి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేశారు. మళ్ళీ ఎందుకో సడన్ గా మీ వైపు వచ్చింది. పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేసి బ్యాక్ వెళ్ళారు సార్. బ్యాక్ వెళ్ళారు. మరి మొన్నటిదాకా మొహం మీద పాపం చేశారు. ఈ రోజు ఏంటంటే అది స్పష్టంగా ఏంటంటే ఆ రోజు నేను చూపించాను. ఈ క్యాన్లు బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, ఆ బాటిలింగ్ సిస్టము, ఆ మిషనరీ, వ్యాపారంతో పరిచయం ఉంది కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు పరిచయం ఇటువంటి వ్యాపారంతో మనకు పరిచయం ఉండదు. అసలు అక్కడ ఉన్న సిస్టమ్ ఒక యూనిట్స్ పెట్టారు సార్. అక్కడ మీరు చూసినా మీడియా ఎవరు చూసినా అర్థమైపోద్ది దేంట్లోంచి ఎట్లా వస్తుంది, బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, క్యానులు ఎట్లా ఫిల్ చేస్తామన్నారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటే నేను స్పష్టంగా మీడియా మిత్రులు అందరం కూడా కలిసి చూసిందా. నేను ఒక్కటే అన్నాను, నారావారి సారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని మీడియా మిత్రులు లేకపోతే ఎవరు వెలికి తీశారు, నేను వెళ్ళి దాన్ని చూపించాను. ఇప్పుడు కక్ష కట్టుకొని జోగి రమేష్ని ఇందులో ఇరికిచ్చా ఎవడో చెప్తాడండి, ఎవడో తెలియనోడు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళిద్దరికి చందాలను గోళీలు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి చెప్పి ఈ నమ్మేసేసి ఒక పదవిలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసుకోవాలి సార్. బురద వేసేసి ఈరోజు ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు సార్. వెనక్కి వెళ్ళలేరు, ముందుకెళ్తే ఏమవుతుంది, 1 నెల 2 నెలలో 3 నెలలు 5 నెలలు 6 నెలలు నన్ను జైల్లో పెడతారు. జైల్లో పెట్టినంత మాత్రాన రాక్షసానందం పొందుతా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చంద్రబాబు పోవాలా జగన్ రావాలా అంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్. ఇప్పుడు నేను సిట్ అధికారులు కూడా చెప్పా, ఏది మేము కోరేది సిబిఐ, దీని గురించి కాదు, ఇంతకుముందు కూడా సిబిఐ అసలు ఎవరైనా బయటకు వస్తుందని చెప్పాం. సిట్ అధికారులు కూడా నేను చెప్పాం, మీరు ఒక గౌరవమైన అధికారులుగా ఉన్నారు, ఏది పడితే అది పెట్టేబాకండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు, 2.5 సంవత్సరాలు ప్రజా తీర్పు. ఆయన ఉంటాడని కాదు, ఇప్పుడు ఇవన్నీ పోయేవాళ్ళే. భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సిట్ అధికారులకి నేను ఏం చెప్పానంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతేగాని ఆయన చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ ఇచ్చేది, లోకేష్ చెప్పేసాడని జోగి రమేష్. మీరు అధికారులు ఎప్పుడు మీరు ప్రభుత్వంలో ఉంటారు, భాగస్వాములు అవుతారు. అట్లా అని చెప్పేసి మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు కూడా క్షమించడు. అమాయకంగా నన్ను ఇరికిచ్చే క్రమంలో ఏదన్నా ఉంటే చెప్పమని